హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు బీటెక్ గరాజ్. సో మీ బడ్జెట్ లక్ష లోపు లేకపోతే 1,10,000 లోపు అయితే అసలు ఏ బైక్ బాగుంది, ఏ బైక్ కొనుక్కుంటే బాగుంటుంది, మైలేజ్ ఎంత, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, సో ఇలాంటి డౌట్స్ ఉన్న వాళ్ళందరికీ ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనకి దగ్గరగా 17 బైక్లు అయితే అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లోని. సో అందులో నుంచి నేను టాప్ 10 వెహికల్స్ అయితే తీసాను. సో ఇది నా పర్సనల్ చాయిస్, ఇంకా నేను పర్సనల్గా రీసెర్చ్ చేసి ఈ వెహికల్స్ అయితే సెలెక్ట్ చేసి మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో బడ్జెట్ వైజ్గా బైక్స్ గురించి అయితే డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ మనం తక్కువ బడ్జెట్ నుంచి స్టార్ట్ చేస్తే, సో ఒక గేర్ బండి కొనాలంటే మనం తక్కువ బడ్జెట్లో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 77,000 పడుతుంది. ఆన్ రోడ్ 77,000 పడుతుంది అనమాట. సో అది కూడా మనకి ఒక బండి అవైలబుల్గా ఉంది, హీరో నుంచి హెచ్ఎఫ్ డీలక్స్. సో ఇది మనకి బేసిక్ బైక్ ఇది. అండ్ ఇన్ స్పెక్స్ గురించి మాట్లాడితే 97.2 cc ఇంజన్తో వస్తుంది, 7.9 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా 8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది ఈ బండి. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 9.6 లీటర్స్ అయితే ఇచ్చారు. అండ్ రియల్ టైమ్ మైలేజ్ వచ్చేసరికి 75 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఈ బండి. అండ్ ఈ బండిలో నాకు నచ్చింది ఏంటంటే ఈజీ టు మెయింటైన్, ఇది సర్వీస్ కాస్ట్ అంత ఖర్చు ఉండదు. సో ఈజీగా మెయింటైన్ చేయొచ్చు, అఫోర్డబుల్ మెయింటెనెన్స్ అని చెప్పాలి ఈ బండి అయితే. అండ్ ఈ బండిలో మనకి బేసిక్ ఎలిమెంట్సే ఉంటాయి, బేసిక్గా ఒక బైక్లో ఉండాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి, అంతకన్నా ఇంకెక్కువ అయితే ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి 80,000 నుంచి 90,000 లోపల మనం చూసుకుంటే మనకి ఇక్కడ 3 వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో 3 బళ్ళు ఉన్నాయి. సో ఫస్ట్ వచ్చేసరికి హోండా షైన్ 100, ఇంకోటి వచ్చేసరికి బజాజ్ నుంచి ప్లాటినా 100, అలానే CT 110 కూడా ఉంది. CT 110 ఎందుకు చెప్పానో కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ హోండా షైన్ 100 గురించి అయితే డిస్కస్ చేస్తాను. అండ్ ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసరికి 87,000 అయితే పడుతుంది. ఆన్ రోడ్ అయితే 87,000 పడుతుంది ఆన్ రోడ్. సో ఈ వెహికల్ స్పెక్స్ ఒకసారి చూద్దాం. స్పెక్స్ వచ్చేసరికి 89.9 cc ఇంజిన్తో అయితే వస్తుంది, 7.3 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది, ఇంకా 8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ బండి ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 9 లీటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా రియల్ టైమ్ మైలేజ్ వచ్చేసరికి 74 km/లీటర్ అయితే క్లెయిమ్ చేయొచ్చు. సో ఈ బండిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇంజిన్ చాలా రిఫైన్డ్గా ఉంటుంది, చాలా స్మూత్, ఇంకా రిఫైన్డ్ ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ రిలయబుల్ అనమాట. సో హోండా వెహికల్స్ మ్యాక్సిమం అన్నీ రిలయబుల్గా ఉంటాయి. సో ఈజీగా లాంగ్ లైఫ్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నచ్చింది ఏంటంటే ఈ బండిలోని ఇప్పటి వరకు ఉన్న హోండా వెహికల్స్ అన్నిటికన్నా కంపేర్ చేసుకుంటే దీంట్లో కొంచెం క్వాలిటీ లెవెల్స్ తగ్గించారు, ఎందుకంటే బడ్జెట్లో వస్తుంది కాబట్టి. సేమ్ ఇదే 87,000 చూసుకుంటే మనకి బజాజ్ నుంచి ప్లాటినా 100 కూడా ఉంది. సో ప్లాటినా 100 స్పెక్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ 102 cc ఇంజిన్ అయితే యూజ్ చేశారు, 7.8 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది హార్స్ పవర్, ఇంకా 8.3 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 11 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. అలాగే మైలేజ్ వచ్చేసరికి రియల్ టైమ్ మైలేజ్ అయితే 75 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి సేమ్ 87,000 నుంచి స్టార్ట్ అవుతుంది, 87,000 నుంచే. సో ఈ వెహికల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే లైక్ పాజిటివ్స్ ఏంటంటే క్విక్ ఇంజిన్ అనమాట. సో ఇంజిన్ పికప్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి సస్పెన్షన్ సెటప్ కూడా చాలా బాగా ప్రొవైడ్ చేశారు. వెహికల్ కొంచెం చిన్నగా ఉన్నా సరే సస్పెన్షన్ సెటప్ కూడా చాలా బెటర్ అనిపించింది నాకైతే. అండ్ ఇంకోటి నాకు నచ్చింది వచ్చేసరికి ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇవ్వలేదు ఈ బండిలోని. అండ్ క్వాలిటీ కూడా కొంచెం తగ్గించారు అనిపించింది నాకైతే ఈ బడ్జెట్లో. అండ్ ఒకవేళ మీరు కమర్షియల్ పర్పస్ గురించి వెహికల్ వాడాలనుకుంటే, అంటే వెహికల్ వెనకతల ఎక్కువ వెయిట్ పెట్టుకుని నేను తిరుగుతాను అనుకుంటే ఒక వెహికల్ అయితే అవైలబుల్గా ఉంది, బజాజ్ CT 110. సో ఈ బండి స్పెక్స్ ఒకసారి చూద్దాం. 115.4 cc ఇంజిన్తో వస్తుంది. అండ్ హార్స్ పవర్ వచ్చేసరికి 8.5 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ టార్క్ వచ్చేసరికి 9.8 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 11 లీటర్స్ అయితే ఇచ్చారు. అండ్ రియల్ టైమ్ మైలేజ్ వచ్చేసరికి 70 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది, ఎందుకంటే ఈ వెహికల్ మోస్ట్లీ కమర్షియల్ పర్పస్ కోసమే కాదు, హెవీ వెయిట్ పెట్టుకొని తిరుగుతారు కాబట్టి అంత మైలేజ్ ఉంది. అండ్ ఈ వెహికల్ కూడా కొంచెం మనకి హెవియర్ సైడ్ అయితే ఉంటుంది, ఈ సెగ్మెంట్లో ఉన్న వెహికల్స్ కన్నా ఇది కొంచెం హెవియర్ సైడ్ ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ పెరిగింది, అలాగే హెవియర్ సైడ్ కూడా అయింది కాబట్టి వెహికల్ ప్రైస్ కూడా కొంచెం పెరుగుతుంది. లైక్ 89,000 అయితే ఉంది ఆన్ రోడ్ అయితే, 89,000 పడుతుంది ఆన్ రోడ్ అయితే. అండ్ ఈ వెహికల్లో నాకు నచ్చింది ఏంటంటే ఇందులో మనకి కొంచెం పర్ఫార్మెన్స్ ఇంజిన్ అయితే ఇచ్చారు. సో కొంచెం ఏమైనా మన కమర్షియల్ పర్పస్ గురించి వాడాలనుకుంటే డెఫినెట్గా వెహికల్ కన్సిడర్ చేయొచ్చు. హెవీ లోడ్స్ తీసుకోగలదు, సస్పెన్షన్ సెటప్ కూడా చాలా బాగుంది ఈ వెహికల్లోనే. అండ్ నచ్చినది వచ్చేసరికి సేమ్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఇచ్చారు ఈ వెహికల్లోనే. అండ్ మోడర్న్ ఎలిమెంట్స్ అయితే ఏమీ ఉండవు, మీకు జస్ట్ బేసిక్ బైక్లో ఉండాల్సినవి ఉంటాయి. అండ్ అలానే లుక్స్ కూడా అవుట్డేటెడ్ అనిపించింది, లైక్ పాతకాలపులో వెహికల్స్ ఎలా ఉండేవో సో అలాగే ఒక 50 years బ్యాక్ చూసుకుంటే మనకి బళ్ళు ఎలా ఉంటాయో అదే డిజైన్తో వస్తుంది. ఇప్పుడు 90,000 నుంచి 1,00,000 లోపల చూస్తే నేను 4 బైక్లు అయితే సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి టీవీఎస్ నుంచి రేడియాన్, అలానే బజాజ్ నుంచి ప్లాటినా 110,
ఇంకా హీరో నుంచి స్ప్లెండర్ ప్లస్, అలానే హీరో నుంచి స్ప్లెండర్ ఎక్స్టెక్. సో ఫస్ట్ టీవీఎస్ రేడియోన్ గురించి మాట్లాడితే ఈ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 90,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో 90,000 అయితే ఉంటుంది ఆన్ రోడ్ అయితే. అండ్ ఈ బండి స్పెక్స్ ఒకసారి చూద్దాం. స్పెక్స్ వచ్చేసరికి ఈ బండి మనకి 109.7 cc ఇంజిన్తో వస్తుంది. 8.08 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే టార్క్ వచ్చేసరికి 8.7 న్యూటన్ మీటర్స్. అండ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్స్ ఆఫ్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అయితే వస్తుంది ఈ బండి. అండ్ రియల్ టైమ్ మైలేజ్ వచ్చేసరికి 70 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తుంది ఈ బండి అయితే. సో ఈ బండిలో నాకు నచ్చింది వచ్చేసరికి లుక్స్ అయితే చాలా ప్రీమియంగా ఉంటాయి. ఓవరాల్ టీవీఎస్ బిల్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది ఈ బండిలోని. చూడడానికి కూడా చాలా క్లాసీగా ఇంకా ప్రీమియంగా అయితే అనిపించింది. ఆ కౌన్సిల్ దగ్గర మన క్రోమ్ ఎలిమెంట్స్ కూడా కనబడతాయి ఈ బండిలోనైతే. అండ్ ఈ బండిలో నాకు నచ్చింది వచ్చేసరికి బ్రేక్స్ వచ్చేసరికి కొంచెం ఫాస్ట్గా ఫేడ్ అవుతున్నాయి అనమాట. సో బేగా అరిగిపోతున్నాయి అంట బ్రేక్స్ వచ్చేసరికి. అది ఒకసారి రెక్టిఫై చేసుకుంటే ఈ బండి అయితే చాలా బాగుంటుంది ఈ బడ్జెట్లో. అండ్ నెక్స్ట్ బైక్ వచ్చేసరికి బజాజ్ నుంచి ప్లాటినా 110. సో ఈ వెహికల్ అయితే మనకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి డ్రమ్ వేరియంట్ అయితే 92,000 అయితే పెట్టారు ఆన్ రోడ్ అయితే. సో స్పెక్స్ వచ్చేసరికి మనకి 115.45 cc ఇంజిన్ అయితే యూస్ చేశారు. హార్స్ పవర్ వచ్చేసరికి 8.4 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 9.8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 11 లీటర్స్ అయితే ఇచ్చారు. ఇంకా మైలేజ్ వచ్చేసరికి 70 to 75 km/లీటర్ అయితే ఈజీగా క్లెయిమ్ చేయొచ్చు. మోస్ట్లీ 75 km/లీటర్ లోపే ఉంటుంది ఈ వెహికల్ అయితే. అండ్ ఈ వెహికల్ చూడడానికి కూడా బాగుంటుంది. లైక్ యాక్సరీస్ కూడా ఉంటాయి, నకల్ కార్డ్స్ అని ఇంకా చాలా యాక్సరీస్ ఉంటాయి ఈ బండిలోని. సో అవన్నీ వేసుకుంటే బండి చూడడానికి బాగుంటుంది. ఈవెన్ ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బండిలోని. ఇంకా నచ్చని విషయం గురించి మాట్లాడితే ఈ వెహికల్ బిల్డ్ క్వాలిటీ కొంచెం బెటర్ ఉంటే బాగుంటుంది అనిపించింది. అండ్ ఈవెన్ మీరు డ్రమ్ వేరియంట్ అయితే తీసుకోవద్దు, తీసుకుంటే డిస్క్ వేరియంట్ అయితేనే తీసుకోండి. ఎందుకంటే డిస్క్ వేరియంట్ పర్ఫార్మెన్స్కి డ్రమ్కి చాలా తేడా అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి హయ్యర్ ఆర్పిఎమ్స్లో డెఫినెట్గా వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తాం ఈ వెహికల్లోని. లైక్ 80 కన్నా స్పీడ్ దాటినా లేదా 75 కన్నా ఎక్కువ వెళ్ళినా సరే డెఫినెట్గా మీరు వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేస్తారు. సో అది ఈ వెహికల్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ బైక్ అయితే హీరో నుంచి స్ప్లెండర్ ప్లస్ అయితే అవైలబుల్గా ఉంది. సో ఈ బైక్ గురించి చాలామందికి తెలిసిందే, ఇది చాలా పాపులర్ కూడా. లార్డ్ స్ప్లెండర్ అని చెప్పి అంటారు దీనికి. సో ఈ బండి స్పెక్స్ ఒకసారి చూద్దాం. స్పెక్స్ వచ్చేసరికి 97.2 cc ఇంజిన్తో వస్తుంది. ఇంకా హార్స్ పవర్ వచ్చేసరికి 7.9 bhp అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 9.8 లీటర్స్ అయితే ఇచ్చారు. అండ్ రియల్ టైమ్ మైలేజ్ వచ్చేసరికి 68 km/లీటర్, దగ్గరగా 70 km/లీటర్ అయితే క్లెయిమ్ చేయొచ్చు ఈ బండిలోని. అండ్ ప్రైస్ వచ్చేసరికి ఈ బండి అయితే 102,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. నేను చూసిన టైం అయితే 102,000 అయితే అవైలబుల్గా ఉంది ఆన్లైన్లో. బట్ బయట మేబీ ఇంకా తక్కువలో కూడా రావచ్చు. లైక్ 99,000 లేదా 98,000, 95,000 కూడా ఈ బండి అయితే అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ బండిలో మెయిన్గా నచ్చింది డిజైన్. సో డిజైన్ అయితే ఇది మనకి ఎప్పుడో స్టార్టింగ్ మోడల్ నుంచి అయితే ఎలా ఉందో అదే డిజైన్ ఇప్పుడు వరకు క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఈ డిజైన్లో ఏ చేంజెస్ లేవు. అలాగే బిల్ట్ కూడా స్టాండర్డ్ బిల్ట్ క్వాలిటీతో వస్తుంది. బిల్ట్ క్వాలిటీ కూడా బెటర్ ఉందని చెప్పాలి ఈ వెహికల్లోనే. ఓల్డ్ స్కూల్ డిజైన్తో వచ్చి బెటర్ బాక్సీ డిజైన్తో వచ్చి ఇంకా బిల్ట్ క్వాలిటీ కూడా చాలా స్ట్రాంగ్గానే ఉంది ఈ వెహికల్లో. అలానే కొన్ని నాకు నచ్చని వచ్చేసరికి ఫీచర్స్ పెద్దగా లేవు. ఇంకా మోడర్న్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తే బెటర్ అనిపించింది. సో ఆ మోడర్న్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఇంకో బైక్ అయితే లాంచ్ చేశారు, అది నెక్స్ట్ బైక్ అది. సో నెక్స్ట్ బైక్ వచ్చేసరికి హీరో నుంచి స్ప్లెండర్ ఎక్స్టెక్. సో ఈ వెహికల్లో మోడర్న్ ఎలిమెంట్స్ అయితే యాడ్ చేశారు. అండ్ ప్రైస్ వచ్చేసరికి డ్రమ్ వేరియంట్ అయితే 102,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది, 102,000. సో స్పెక్స్ గురించి మాట్లాడితే సేమ్ స్ప్లెండర్ ప్లస్లో ఏవైతే ఉన్నాయో అవే స్పెక్స్ అయితే ఉన్నాయి. సో 97.2 cc ఇంజిన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇంకా 7.9 హార్స్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. 8 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫ్యూల్ ట్యాంక్ వచ్చేసరికి 9.8 లీటర్స్తో అయితే ఇచ్చారు. అండ్ మైలేజ్ కూడా సేమే, 68 నుండి 70 km/లీటర్ అయితే క్లెయిమ్ చేస్తున్నారు. సో ఈ బండిలో నాకు నచ్చింది వచ్చేసరికి బిల్ట్ క్వాలిటీ బాగుంది. సో స్ప్లెండర్ ప్లస్తో కంపేర్ చేసుకుంటే బిల్ట్ క్వాలిటీ కొంచెం బెటర్ చేశారు. అలానే కలర్ స్కీమ్స్ కూడా చాలానే తెచ్చారు ఈ వెహికల్లోనే. అండ్ పేరు కూడా ఉంది స్ప్లెండర్, సేమ్ అక్కడ నుంచే వీళ్ళు మోడర్న్ ఎలిమెంట్స్ యాడ్ చేసి ఈ బండిని లాంచ్ చేశారు. అండ్ ఇంకోటి వచ్చేసరికి మోడర్న్ ఎలిమెంట్స్ వచ్చేసరికి మనకి ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఎల్ఈడి డిఆర్ఎల్ కూడా ఉంది. అండ్ డిజిటల్ కాన్సోల్తో వస్తుంది. సో దాంట్లో మనం రియల్ టైమ్ మైలేజ్ కూడా చూడొచ్చు. అండ్ అలానే ఈ బండిలో నచ్చని వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్స్ కొంచెం బాగాలేదు అంటున్నారు. లైక్ బేగా ఫేడ్ అవుతున్నాయి, లేకపోతే పర్ఫార్మెన్స్ కొంచెం తక్కువ ఉందని చెప్పారు. అండ్ వైబ్రేషన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. లైక్ మీరు ఎక్కువ రెవింగ్ చేసినప్పుడు వైబ్రేషన్స్ అనేవి నోటీస్ చేస్తారనమాట. లేకపోతే ఒక 70-80 km స్పీడ్ దాటిన తర్వాత వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. అండ్ బ్యాటరీ కన్సంప్షన్ కూడా ఎక్కువే ఉందన్నారు. లైక్ సర్వీస్కి వెళ్ళి రివ్యూ ఇచ్చిన వాళ్ళు అయితే కొంచెం బ్యాటరీ ఎక్కువగానే తీసుకుంటుంది అన్నారు. ఎందుకంటే మోడర్న్ టెక్ అయితే ఉన్నాయి. లైక్ ఎల్ఈడి వస్తుంది, ఇంకా స్టార్ట్ స్టాప్ సిస్టమ్ కూడా ఉంటుంది ఈ బండిలోనే.
అండ్ సో నేను రికమెండ్ చేసేది ఏంటంటే దీంట్లో డిస్క్ వేరియంట్కి అయితే వెళ్ళిపోండి. అది 1,05,000 అయితే ఉంటుంది అనమాట. మేబీ దానికన్నా తక్కువ కూడా ఉండొచ్చు డిస్కౌంట్స్తో కలిపి. సో డిస్క్ వేరియంట్కి అయితే వెళ్ళిపోతే ఆ స్ప్లెండర్ కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ స్ప్లెండర్ బైక్స్ అయితే డెఫినెట్గా మనకి 1 lakh లోపు అయితే కన్సిడర్ చేయొచ్చు. ఇవి మోస్ట్లీ 1 lakh లోపు అయితే ఉంటాయి, 1,00,000 లోపే అవైలబుల్గా ఉంటాయి మార్కెట్లోనే. బట్ ఒకవేళ 2,000 to 3,000 ఎక్కువ పెట్టుకొని మీకు స్ప్లెండరే కావాలనుకుంటే డెఫినెట్గా స్ప్లెండర్ ఎక్స్టెక్ని కన్సిడర్ చేయొచ్చు. మీరు ఒక 1,00,000 కన్నా కొంచెం ఎక్కువ బడ్జెట్ పెట్టుకోవాలనుకుంటే డెఫినెట్గా మీరు 125cc స్విచ్ అయిపోవడం బెటర్ అని నేను మీకు సజెస్ట్ చేస్తున్నాను. సో ఈ బడ్జెట్లో డెఫినెట్గా 125cc బైక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అండ్ అది కూడా 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. అండ్ ఇప్పుడు 1,00,000 నుంచి 1,10,000 లోపల అయితే నేను 3 బైక్స్ అయితే సెలెక్ట్ చేశాను. సో ఫస్ట్ వచ్చేసరికి హోండా షైన్ 125 అండ్ బజాజ్ పల్సర్ 125, ఇంకా కొత్తగా లాంచ్ అయిన హీరో గ్లామర్ X 125. సో ఫస్ట్ బైక్ వచ్చేసరికి హోండా షైన్ 125. సో ఈ వెహికల్ స్పెక్స్ గురించి మాట్లాడితే ఇది 124cc ఇంజిన్తో వస్తుంది. ఇంకా హార్స్ పవర్ వచ్చేసరికి 10.6 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో వస్తుంది బండి అయితే. అండ్ మైలేజ్ వచ్చేసరికి 60 to 65 km/L అయితే క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే సీసీ పెరిగింది, ఇంకా హార్స్ పవర్ పెరిగింది కాబట్టి మైలేజ్ డ్రాప్ అనేది నోటీస్ చేస్తారు మీరు. ఏదైతే 1,00,000 లోపల చూసుకుంటే అవన్నీ మనకి 100cc అలానే 115cc లోపు కాబట్టి మైలేజ్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ 125cc కేటగిరీ కాబట్టి మైలేజ్ అయితే ఒక 5 to 10 km డ్రాప్ అయితే నోటీస్ చేస్తారు. అండ్ ఈ బండిలో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బండి రిలయబిలిటీ ఇంకా ఇంజిన్. సో ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. ఈ సెగ్మెంట్లోని ఇంత బటర్ స్మూత్ ఇంజిన్ అయితే ఇంకే బైక్ ప్రొవైడ్ చేయదు. ఇంజిన్ చాలా రిఫైన్డ్ ఇంకా స్మూత్గా ఉంటుంది, అసలు వెళ్తున్నట్టు కూడా తెలియదు. అండ్ రిలయబుల్ చాలా బాగుంటుంది హోండా వెహికల్స్ అయితే. ఈ బడ్జెట్లో కూడా హోండా వెహికల్ రిలయబిలిటీ చాలా బాగుంది. బిల్ట్ క్వాలిటీ కూడా ఓకే, బెటర్ బిల్ట్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేశారు. సస్పెన్షన్ సెటప్ కూడా బాగానే ప్రొవైడ్ చేశారు ఈ బండిలోని. సో ఈ బండి ప్రైస్ గురించి మాట్లాడితే 1,06,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది ఆన్ రోడ్ ప్రైస్. సో మోస్ట్లీ 1,06,000 అంతవరకే ఉంటుందేమో, అంతకన్నా ఎక్కువ ఉండకపోవచ్చు ఈ బండి ప్రైస్ అయితే. సో ఆ ప్రైస్కి అయితే ఈ బండి డెఫినెట్లీ వర్త్ ఇట్. సో హోండా షైన్ 125 అనేది మోస్ట్లీ ఫాదర్స్కి అలానే ఫ్యామిలీ పర్పస్కి అయితే చాలా బాగుంటుంది వెహికల్ అయితే. లైక్ సస్పెన్షన్ సెటప్ కానీ ఇంజిన్ స్మూత్నెస్ కానీ వాళ్ళకైతే చాలా బాగా మ్యాచ్ అవుతుంది. ఒకవేళ యూత్ అయిన మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. బట్ నచ్చింది వచ్చేసరికి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కొంచెం అప్డేట్ చేస్తే బెటర్ అనిపించింది. ఇంకా ఎల్ఈడి లైట్స్ ఇస్తే ఓకే అనిపించేది. అట్లీస్ట్ హెడ్ ల్యాంప్ అయినా ఎల్ఈడి ఉంటే బెటర్ అనిపించింది. సో అది హోండా షైన్ గురించి అయితే. అండ్ నెక్స్ట్ ఇదే బడ్జెట్లోని మనకి బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 125 అయితే అవైలబుల్గా ఉంది. సో వెహికల్ స్పెక్స్ వచ్చేసరికి మనకి 124.4cc ఇంజిన్తో వస్తుంది. ఇంకా 11.4 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే 5-speed మాన్యువల్ గేర్ బాక్స్తో అయితే వస్తుంది. సో ఈ వెహికల్ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 11.5 లీటర్స్ అయితే ఇచ్చారు. అండ్ మైలేజ్ వచ్చేసరికి 50 km/L అయితే క్లెయిమ్ అవుతుంది. బట్ మోస్ట్లీ 50 to 55 km/L కూడా క్లెయిమ్ చేయొచ్చు. ఈజీగా వస్తుంది ఈ వెహికల్ అయితే 125cc కాబట్టి. బట్ ఎక్కువలో డ్రైవ్ చేయాలి, లైక్ 60-70 ఆ స్పీడ్ మెయింటైన్ చేస్తే డెఫినెట్గా మీరు 55 నుంచి 60 లోపల కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు మైలేజ్ అనేది. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,06,000 ఉంది, అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ వెహికల్ అయితే. సో ఈ వెహికల్ మోస్ట్లీ యూత్కి ఇంకా స్టూడెంట్స్కి అయితే బాగా సెట్ అవుతుంది. ఫ్యామిలీ పర్పస్ కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ బెటర్ ఫ్యామిలీ పర్పస్ అయితే హోండా షైన్ 125, ఎందుకంటే సస్పెన్షన్ సెటప్ అయితే స్మూత్గా ఉంటుంది. ఇది కొంచెం స్టిఫర్ సైడ్ అయితే ఉండొచ్చు పల్సర్ 125 సస్పెన్షన్ అయితే. అండ్ ఈ బండిలో నచ్చనివంటూ నాకేం లేదు. ఈవెన్ కలర్ స్కీమ్స్ కూడా కొత్తగా తీసుకొచ్చారు వెహికల్లోనే. సో వెహికల్ అయితే ఓవరాల్గా చాలా బాగుంటుంది. సో లాస్ట్ బైక్ వచ్చేసరికి హీరో నుంచి గ్లామర్ X 125. సో ఇది కొత్తగా లాంచ్ చేశారు హీరో వాళ్ళు. సో August 19 అయితే లాంచ్ అయింది ఈ వెహికల్ అయితే. సో ఈ వెహికల్లో మనకి మెయిన్గా డిజైన్ అయితే చాలా బాగుంది, షార్ప్ ఎడ్జెస్తో వస్తుంది. ఇంకా కలర్ స్కీమ్స్ కూడా చాలా బాగున్నాయి బండిలోనైతే. అండ్ కొత్తగా ఉంది బండి అయితే, ఎల్ఈడి లైట్స్తో వస్తుంది ఫ్రంట్ అండ్ బ్యాక్. అలానే కాన్సోల్ కూడా కంప్లీట్గా ఎల్సిడి కాన్సోల్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంజిన్ కూడా మనకి ఎక్స్ట్రీమ్ 125 ఉందో ఆ వెహికల్ ఇంజిన్ ఇందులో కూడా యూస్ చేశారు. సో స్పెక్స్ గురించి మాట్లాడితే 124.7cc ఇంజిన్ అయితే యూస్ చేశారు. హార్స్ పవర్ వచ్చేసరికి 11.4 హార్స్ పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలానే ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసరికి 10 లీటర్స్తో వస్తుంది. ఇంకా 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ అయితే వస్తుంది ఈ వెహికల్ అయితే. అండ్ మైలేజ్ కూడా ఈజీగా 65 నుంచి 66 km/L అయితే క్లెయిమ్ చేయొచ్చు ఈజీగా. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి 1,08,000 అయితే పెట్టారు డ్రమ్ వేరియంట్ అయితే. డిస్క్ వేరియంట్ అయితే ఒక 5 నుంచి 6,000 ఎక్కువ అయితే ఉంటుంది. బట్ డ్రమ్ వేరియంట్ అయితే సరిపోతుంది అనుకుంటున్నా. సో ఇది బెస్ట్ బైక్ అని చెప్పాలి ఈ సెగ్మెంట్లోనే. సో ఈ బండి అయితే మనం ఫ్యామిలీ పర్పస్కి కూడా యూస్ చేసుకోవచ్చు. అలానే యూత్కి ఇంకా స్టూడెంట్స్కి కూడా బాగుంటుంది వెహికల్ అయితే. సో వెహికల్ డిజైన్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ చేయదు, అలానే ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఈ బడ్జెట్కి అయితే డెఫినెట్గా ఇది వర్తీ వెహికల్ అని చెప్తాను నేనైతే.
ఇప్పుడు చెప్పే బైక్స్ ప్రైజెస్ గురించి మాట్లాడితే ఇవన్నీ ఆన్ రోడ్ ప్రైజెస్. సో ఆన్లైన్ డేటా నుంచి అయితే తీసుకున్న ఈ ప్రైజెస్ అన్ని. బట్ బయట షోరూమ్స్లో వెళ్ళినప్పుడు మహా అయితే దగ్గరగా 3,000 నుంచి 5,000 వరకు డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. మ్యాక్సిమం 3,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చెప్పే ప్రతి వెహికల్ కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ ఫెస్టివల్ సీజన్లో డిస్కౌంట్స్లో తగ్గినప్పుడు కూడా డెఫినెట్గా ఈ వెహికల్స్ అయితే కన్సిడర్ చేయండి. బడ్జెట్ వైజ్గా నేనైతే కేటగిరైజ్ చేసి చెప్పాను. అండ్ వాటిలో ఏం బాగున్నాయి ఏం బాగోలేదు కూడా నా ఓన్ పర్సనల్గా మీకు షేర్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇది నా పర్సనల్ రీసెర్చ్తో అయితే చెప్పాను. సో డెఫినెట్గా ఈ వెహికల్స్ని ఫస్ట్ ప్రియారిటైజ్ చేసుకుని చెక్అవుట్ చేయండి. అండ్ ఇప్పుడు నా పర్సనల్ ఒపీనియన్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. అంటే నా దగ్గర అన్ని డబ్బులు ఉంటే నేను ఏ బండి కొనుక్కుంటానో కూడా షేర్ చేసుకుంటా. సో ఫస్ట్ 80,000 లోపల చూస్తే హీరో హెచ్ఎఫ్ డీలక్సే, వేరే ఆప్షన్ అయితే లేదు. సో డెఫినెట్గా అది చూస్ చేసుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసరికి 80,000 నుంచి 90,000 లోపల చూసుకుంటే నేను హోండా షైన్ 100 అయితే ప్రిఫర్ చేస్తాను. అండ్ 90 నుంచి 1,00,000 లోపల చూసుకుంటే టీవీఎస్ రేడాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటా. ఇవన్నీ నా పర్సనల్ చాయిసెస్. అండ్ 1,00,000 నుంచి 1,10,000 లోపల నేనైతే హీరో గ్లామర్ X125 అయితే ప్రిఫర్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఆ టెక్ అయితే నచ్చింది. ఎల్ఈడి లైట్స్తో వస్తుంది, మోడర్న్గా ఉంది. అండ్ ఒకవేళ మా ఫాదర్కి సజెస్ట్ చేస్తే నేను డెఫినెట్గా హోండా షైన్ అయితే సజెస్ట్ చేస్తాను. అండ్ మిగతా వెహికల్స్ వచ్చేసరికి మనకి టీవీఎస్ స్పోర్ట్ అని, స్టార్ సిటీ ప్లస్ అని, ఇంకా హీరో నుంచి అయితే ప్యాషన్ ప్రో, ఇలాంటి చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి. బట్ టీవీఎస్ స్పోర్ట్ ఎందుకు కన్సిడర్ చేయలేదంటే బిల్డ్ క్వాలిటీ అంత బాగాలేదు. బట్ మైలేజ్ వస్తుందని కక్కుర్తిపడి సర్వీస్ సెంటర్ చుట్టూ తిరగలేం కదా, అండ్ ఎక్కువ డబ్బులు కూడా పెట్టలేం కదా, అందుకని ఆ వెహికల్ సెలెక్ట్ చేయలేదు. అండ్ మిగతా వెహికల్స్ వచ్చేసరికి కొంచెం అవుట్డేటెడ్ అనిపించింది. దానికన్నా బెటర్ వెహికల్స్ అయితే నేను రీసెర్చ్ చేసి మీకు సజెస్ట్ చేశాను. డెఫినెట్గా ఆ వెహికల్స్ చెక్అవుట్ చేయండి, మీరు పెట్టే ప్రతి రూపాయికి వర్తీ అవుతుంది. సో ఇవి 1,00,000 లేకపోతే 1,10,000 లోపల ఉన్న నాకు అనిపించిన బెస్ట్ బైక్స్ అయితే. సో ఇది నేను నా పర్సనల్ రీసెర్చ్లో అయితే మీతో షేర్ చేసుకున్నాను. అండ్ ఈవెన్ ఏమైనా ఫెస్టివల్ సీజన్లో డిస్కౌంట్స్ వచ్చినప్పుడు అయితే ఇప్పుడు చెప్పిన వెహికల్స్ ఆ బడ్జెట్ కేటగిరీలో అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ప్రతి వెహికల్ కూడా మంచిదే. అండ్ ప్రతిదీ షేర్ చేసుకున్నాం మీతో, ఇంకా టోటల్ మీ ఇష్టమే. సో ఇలాంటి అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలనుకుంటే, ఇలాంటి బడ్జెట్ సిరీస్ ఇంకా కావాలనుకుంటే మా బీటెక్ గరాజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది, దాంట్లో కూడా మీరు మెసేజ్ చేస్తే మేము మీకు రిప్లై ఇస్తాం, రెస్పాండ్ అవుతాం. సో థ్యాంక్ యూ ఆల్, ఫాలో ఫర్ మోర్.